హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఇండియన్ రైల్వేస్. ఆర్ఆర్సీ గ్రూప్ డి 2019 నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోయారో వాళ్ళకి సంబంధించి 146 మంది కొత్తగా పోస్టింగ్ అయితే ఇచ్చారు. ఆర్ఆర్సీ సికింద్రాబాద్ అఫీషియల్గా ఈ లిస్ట్ని అయితే రిలీజ్ చేసింది. ఇది డైవర్షన్ ప్యానల్ లిస్టు, మనకి డీవీ కాదు ఇది. ఈ డైవర్షన్ ప్యానల్ లిస్ట్ అంటే ఏంటంటే వీళ్ళు 2019 గ్రూప్ డి నోటిఫికేషన్లో కట్ ఆఫ్లో ఉన్నారు, కానీ వీళ్ళకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి లేవు. వీళ్ళకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి B2C1 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉన్నాయి. అయితే 2019 గ్రూప్ డి నోటిఫికేషన్ సంబంధించి B2C1 మెడికల్ స్టాండర్డ్స్ వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడానికి అప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి వేకెన్సీస్ అయితే లేవు. అప్పుడు సుమారుగా మన ఎస్సీఆర్ జోన్ నుండి 300 పైనే వెయిటింగ్ లిస్ట్లో ఉండిపోయారు. అయితే వీళ్ళందరూ కూడా బోర్డుని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు పోస్టింగ్ ఇవ్వమని చెప్పేసి. రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తుందంటే బోర్డు వీళ్ళ నుండి ఓన్ విల్లింగ్ తీసుకుంటుంది. మీరు సికింద్రాబాద్ జోన్కి అప్లికేషన్ పెట్టుకున్నారు, కానీ ఇక్కడ మీ మెడికల్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా వేకెన్సీస్ అనేవి ప్రజెంట్ అయితే ఆ వేకెన్సీస్ ఖాళీ లేవు, కానీ మీరు ఆల్ ఇండియా లెవెల్లో అదర్ జోన్స్లో కూడా జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ ద్వారా ఓన్ విల్లింగ్ తీసుకుని అప్పుడు రైల్వే ఏం చేస్తుందంటే ఆల్ ఇండియా లెవెల్లో అదర్ జోన్స్లో B2C1 మెడికల్ స్టాండర్డ్స్లో వేకెన్సీస్ ఏ జోన్లో ఖాళీగా ఉన్నాయని చెప్పేసి సేకరించి ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ జరిగింది అదే. ఒక 146 మందికి పోస్టింగ్ అయితే ఇచ్చింది 2019 గ్రూప్ డి నోటిఫికేషన్. అసిస్టెంట్ వర్క్షాపు అండ్ అసిస్టెంట్ TL అండ్ AC వర్క్షాపు, ఈ 2 పోస్టులు కూడా గ్రూప్ డిలో చాలా మంచి పోస్టులు అనమాట. అయితే ఈ 2 వేకెన్సీస్కి సంబంధించి సుమారుగా 146 మందిని అయితే షార్ట్ లిస్ట్ చేసింది. వీళ్ళందరూ కూడా అదృష్టవంతులనే చెప్పాలి. ఇప్పటి వరకు కూడా వెయిట్ చేసినందుకు వీళ్ళకి ఒక మంచి అవకాశం దొరికినట్టు. ఎందుకంటే ఈ వర్క్షాప్లో వేకెన్సీస్ మనకు ఏంటంటే ఒక్కోసారి గ్రూప్ డిలో మెడికల్ స్టాండర్డ్స్ తక్కువ ఉంటేనే మంచి పోస్ట్ అయితే వస్తుంది. మెడికల్ స్టాండర్డ్స్ హైగా ఉన్నా సరే మనకి ట్రాక్ మెషినో లేదా ట్రాక్ మెయింటెనర్ లాంటి కొన్ని వేకెన్సీస్ అంటే కొంచెం హార్డ్ జాబ్స్ అయితే వస్తాయి. ఒక్కోసారి ఏంటంటే మనకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి తక్కువగా ఉన్న ఇలా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశం అయితే వస్తుంది. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినందుకు, అంటే ఫస్ట్ డీవీలో జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ట్రాక్ మెన్లో ఉన్నారు. స్టాండర్డ్స్ లేకపోయినా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినందుకు ఒక మంచి జాబ్ను పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఏంటంటే ఒక్కోసారి మెడికల్ స్టాండర్డ్స్ తక్కువ ఉన్నా సరే గ్రూప్ డిలో మంచి పోస్ట్ని అయితే పొందొచ్చు. మనకు ఆర్ఆర్సీ సికింద్రాబాద్ ఈ డైవర్షన్ ప్యానల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. వీళ్ళకి సంబంధించి కట్ ఆఫ్ కూడా రిలీజ్ చేసింది. మనకి కట్ ఆఫ్ మార్క్స్ కనుక చూసుకున్నట్టయితే యూఆర్ క్యాడెట్స్కి 62.41718 కట్ ఆఫ్, ఓబీసీకి 61.28056 కట్ ఆఫ్, ఇంకా ఎస్సీకి 54.69969 కట్ ఆఫ్, ఇంకా ఎస్టీకి 52.52801. అప్పుడు మనకు 2019 గ్రూప్ డి నోటిఫికేషన్లో మనకి ఎస్సీఆర్ జోన్కి సంబంధించి అయితే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగానే ఉన్నాయి. ప్రజెంట్ అయితే వేకెన్సీస్ తక్కువ కాబట్టి కట్ ఆఫ్ అనేది కొంచెం హై లెవెల్లోకి వెళ్ళవచ్చు. మనకి డైవర్షన్ ప్యానల్ లిస్ట్ వేరు, డీవీ వేరు. డీవీ ఏంటంటే మనకి ఫస్ట్ గ్రూప్ డికి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ జాబ్స్కి సంబంధించి కొంతమంది ఏమో జాయిన్ అవ్వరు, అలానే కొంతమంది ఏంటంటే జాయిన్ అవ్వి కూడా ఆ జాబ్ నచ్చక వేరే జాబ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. లేదంటే కొంతమంది జాబ్ చేస్తూ కూడా వేరే జాబ్స్కి సెలెక్ట్ అయితే ఆ జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతారు. ఆ విధంగా వేకెన్సీస్ ఖాళీలు అయినప్పుడు ఏం చేస్తుందంటే కట్ ఆఫ్ దగ్గరగా వచ్చి ఉంటారు కదా, అంటే ఇప్పుడు కట్ ఆఫ్ అనేది ఇక్కడ మనకి ఎంత పెట్టారు, ఇప్పుడు ఓబీసీ కట్ ఆఫ్ 61.28056 ఉంది. ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ అప్పుడు గ్రూప్ డికి 61.28506 కట్ ఆఫ్ పెట్టి మరి 61 వచ్చిన వాళ్ళు అలానే ఉండిపోతారు జాబ్ రాక. వాళ్ళకి ఏం చేస్తుందంటే అవకాశం ఇస్తుంది డీవీ ద్వారా. ఆల్ ఇండియా లెవెల్ అన్ని వేకెన్సీస్ సేకరించి ఈ 146 మందికి ఏం చేస్తుందంటే ఇది డైవర్షన్ ప్యానల్ లిస్ట్ కాబట్టి ఎస్సీఆర్ జోన్లోని వీళ్ళకి పోస్టింగ్ అవ్వదు. అంటే అదర్ జోన్స్లో ఖాళీలు అయిపోతాయి ఉంటాయి కదా, ఆ వేకెన్సీస్ని వీళ్ళ ద్వారా భర్తీ చేస్తారనమాట. ఇది డైవర్షన్ ప్యానల్ లిస్టు. మీ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండి, ఒక మంచి పోస్ట్ని అయితే మీరు పొందుకున్నారు. 146 మంది కూడా అంటే ఇప్పటి వరకు వెయిట్ చేసినందుకు ఇది అదృష్టం అనే చెప్పాలి వాళ్ళకి. ఇదన్నమాట డైవర్షన్ ప్యానలిస్ట్ అంటే. ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన సికింద్రాబాద్ జోన్ నుండి డీవీసీ రిలీజ్ చేస్తారా చేయరని చెప్పేసి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఏం లేదు. కొన్ని జోన్స్ అయితే ఆ డీవీసీ అనేది రిలీజ్ చేయమని చెప్పేసి ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చేసింది. ఇంకా మన ఎస్ఆర్ నుండి అయితే ఆ డీవీసీ రిలీజ్ చేయమని చెప్పి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు, కానీ ఆ డీవీసీ రిలీజ్ చేస్తారు చేయరు అనేది ఇంకా క్లారిటీ లేదు. దాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.